ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో భాష్యకారుల తిరునక్షత్ర మహోత్సవాలు. శ్రీ మలయప్ప స్వామివారికి ప్రబంధ నీరాజనం. తిరుపతిలో ఘనంగా రామానుజుల ఉత్సవాలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భాష్యకారులకు తిరుచి ఉత్సవం. రమణీయం శ్రీ పద్మావతీ దేవి పరిణయోత్సవం. గోవిందనామంతో పరవశించిన భీమవరం. పల్లకి సేవలో ప్రసన్న వెంకటేశ్వరుడి వైభవం. గూడూరులో దేవదేవునికి విశేష కైంకర్యం. ఆదిశేషుని అంశగా ఈ భూమిపై ఉద్భవించిన ధర్మమూర్తి భక్త శ్రేష్ఠుడు శ్రీ రామానుజ ఆచార్యుల వారు విశిష్ట అద్వైత సిద్ధాంతం ద్వారా దేశం నలుమూలల వైష్ణవ సంప్రదాయాలకు పట్టం కట్టిన పరిపూర్ణ భగవతోత్తములు భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జీయంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆకముక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు వారి ధర్మ నిరతి మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మూడో రోజైన ఆదివారం సాయంత్రం శ్రీవారి సహస్ర దీపాలంకార సేవ అనంతరం తిరువీధి ఉత్సవం జరిగింది. సకల ఆభరణ పుష్ప శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఓ తిరుచుపై, శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారు మరో తిరుచుపై స్వామివారికి అభిముఖంగా కొలువుదీరి మేళతాళాలు భాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. టీటీడీ పెద్దజీయ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అనంతరం ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి జీయంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం శాత్తుమొర నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు సంప్రదాయ రీతిలో కొనసాగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజ ఆచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని 3వ రోజైన ఆదివారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీ భాష్యకారుల వారి ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువతీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ భాష్యకారుల వారు ఆలయ పెద్ద మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు విశేషంగా దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధ గోష్ఠి పారాయణం శాత్తుమొర ఆస్థానం నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఉత్సవోభితంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని పద్మావతి పరిణయోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా కొలువదీర్చారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు ఆగమ రీతిలో వైదిక పూజలను పూర్తి చేసిన అనంతరం స్వామి అమ్మవార్లకు కన్నుల పండుగ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకారోభితంగా తిరుచిపై కొలువదీర్చి పూజలు పూర్తి చేశారు. ఆపై హారతులు అందజేసి ఆలయ వీధుల్లో తిరువీధి సేవను నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పల్లకి సేవ మనోహరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి దివ్యమూర్తులను బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో, చక్కని పూమాలలతో సుందరంగా అలంకరించి పల్లకిపై వేంచేపు చేశారు. మేళతాళాలతో స్వామి అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ఊంజల్ మండపంలో కొలువుదీర్చారు. అనంతరం మంగళకరంగా స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకార సేవను నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళ శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన మూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో
అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం సిద్దనగుట్ట గ్రామంలో టీటీడీ ఆధ్వర్యంలో ధర్మ ప్రచార కార్యక్రమాలు మంగళకరంగా ముగిశాయి. ఈ సందర్భంగా సిద్దనగుట్ట గ్రామంలోని రామాలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు విశేష పూజలు జరిగాయి. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి గోమాతను సేవించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక కుంకుమార్చన సేవలో మహిళలు శ్రద్ధ భక్తులతో పాల్గొని శ్రీ సీతారాముల కృపకు పాత్రులయ్యారు. ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుట్టాయై నమః. ఓం విభావన్యై నమః. ఓం ఆదిత్యాయై నమః. చిత్తూరు శివారు ప్రాంతమైన వెంగనపల్లెలో శ్రీ సీతారాముల కళ్యాణం కనువిందుగా జరిగింది. స్థానిక శ్రీరామ భజన మందిరంలో నవమి ఉత్సవాలను సంప్రదాయ రీతిలో పూర్తి చేశారు. ఉత్సవాలు ముగిసిన తరువాత ఇక్కడ కళ్యాణం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భజన మందిరంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారిని వేంచేపు చేసి సంప్రదాయ శోభితంగా అభిషేకాది ఆరాధనలను నిర్వహించారు. అనంతరం చక్కని వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా వేంచేపు చేసి షోడశోప కైంకర్యాలతో సేవించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ జానకీరాములకు నందనందనంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణముతో తమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణముతో తమురారండి. భద్రాచలంలోని శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా శివపార్వతులకు పవళింపు సేవ నేత్రపర్వంగా జరిగింది. ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా ఊయలపై వేంచేపు చేసిన అర్చకులు విశేషించి మల్లెల మాలతో అలంకరణలు జరిపారు. ఆపై సంప్రదాయ క్రతువులతో అర్ధనారీశ్వరులకు ఉపచారాదులను పూర్తి చేసి పవళింపు ఉత్సవాన్ని ఆహ్లాద శోభితంగా నిర్వహించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. అనంతపురం జిల్లా నారాయణపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుడి దివ్యమంగళమూర్తిని నవరత్న ఖచ్చిత తిరువాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో నేత్రపర్వంగా అలంకరించి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై అర్చకులు భక్తుల చేత సంకల్ప పూజలు పూర్తి చేయించి సహస్రనామార్చన నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున దిగువ అహోబిలంలో స్నపన తిరుమంజనం జరిగింది. స్వామి అమ్మవార్లను ఆలయ ఆవరణలోని మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆ తరువాత పసుపు, చందనాది దివ్యమంగళ పరిమళాలతో నారసింహునికి స్నపన తిరుమంజనం జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో స్వామివారికి ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. ఏకాదశి సందర్భంగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారు నిజ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక సంస్థాన పూజల్లో భాగంగా శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ పూర్ణబోధ మండపంలో బ్రహ్మఖర్జిత మూలారాములకు ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ రాఘవేంద్రుని మూల బృందావనానికి శ్రీమఠం పీఠాధిపతులు కర్పూర హారతులను సమర్పించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరులో కొలువైన శ్రీ యోగాంజనేయ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో పలు విశేష ఉత్సవాలను జరిపారు. ప్రాంగణంలోని నవగ్రహాలకు అభిషేకాలను నిర్వహించారు. అనంతరం త్రిమూర్తి స్వరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి అభిషేకం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక శ్రీ యోగాంజనేయ స్వామివారికి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు జై శ్రీరామ్, జై హనుమాన్ అని స్మరిస్తూ ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడారు. ఖమ్మం జిల్లా మదిరాలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో లక్షమల్లెల అర్చన నయన మనోహరంగా జరిగింది. ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. ఆపై పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపి పుష్పాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ కళ్యాణ వెంకటేశ్వరునికి లక్ష మల్లెలతో అర్చనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. భగవంతుడి సృష్టిలోని అందాన్నంతటినీ అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణశోభితంగా చూడగానే ఆకట్టుకుంటూ సుగంధాలను వెదజల్లుతూ మనసుకు హాయి గొలిపే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలో తరించిన పుష్పాలతో టీటీడీ అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు మీకోసం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగుంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను, సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్య పూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో, నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో తరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు,
పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నిలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.